ఇప్పుడు సైడ్ లెట్ స్టిచ్ చేసేసుకుందామండి. ఇలాగా 6 ఇంచెస్ ఓపెన్, ఈ ఓపెన్ ఎంత అయితే అంత ఓపెన్ దగ్గర పెట్టేసుకుని స్లీవ్ ఓపెన్ మనం 1.5 ఇంచ్ లూజ్ పెట్టాం కదా, ఆ లూజ్కి తగ్గట్టుగా కుట్టుకుంటూ వచ్చేయాలి. 1.5 ఇంచ్ మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడైనా వేస్ట్ వరకు మనం 1.5 ఇంచే వెళ్ళిపోవాలి. వేస్ట్ నుంచి మన ఇష్టం, తగ్గించుకుంటే 1 ఇంచు తగ్గించుకుంటూ కింద కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి వేస్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ వరకు మటుకు అదే 1.5 ఇంచ్ క్రాస్ వచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. 2 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ వరకు క్రాస్గా 1.5 నుంచి 1కి వచ్చేస్తే సరిపోద్ది. 1 ఇంచ్ అయితే మనకి బొంగలాగా వస్తుంది, అంటే మనకి ఫ్లేర్ ఎక్కువ వస్తుంది. కిందకి వెళ్ళి కొలది మనం తగ్గించుకుంటూ వెళ్తే, ఇప్పుడు మనం ఇదే 6 ఇంచెస్ కుట్టుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా, అక్కడి నుంచి మనం సమానంగా పెట్టుకుంటూ 2 సైడ్లు బ్యాక్ ఫ్రంట్ మనం కింద ముడత పడకుండా 1.5 ఇంచ్కి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇక్కడ 1.5 ఇంచ్ మనం వేస్ట్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు వేస్ట్ నుంచి మనం ఏం చేయాలంటే కిందకి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడ వరకు మనం 1.5 ఇంచ్ క్రాస్ తీసుకుంటే వెళ్ళిపోవాలి. ఇదిగో చూసారు కదా, ఇక్కడ 1 ఇంచ్కి వచ్చేసాం మనం. 2 ఇంచ్ కిందకి, అంటే వేస్ట్ నుంచి కొంచెం 2 ఇంచ్ కిందకి వచ్చేసి క్రాస్గా వెళ్ళిపోవాలి మనం. ఒకేసారి కాకుండా అలాగా, అంటే మనకి ఇలా స్ట్రైట్గా కిందకి ఇలా వెళ్ళిపోతూ ఉండాలి క్రాస్గా. అక్కడి నుంచి 1 ఇంచ్ మనం అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. ఈ ఫ్రంట్ బ్యాక్ మనం కుట్టుకుని ఉన్నాయి కదా, కుట్లు మటుకు కలిసేటట్టుగా చూసుకుంటే సరిపోద్దండి. కిందకు వచ్చేటప్పుడు మటుకు మనం ఏం చేయాలంటే కొంచెం ఒక 4 ఇంచెస్ వరకు వదిలేసి అక్కడ రఫ్ లాగించేయండి. కింద కుట్టాక అప్పుడు మనం అది కుట్టుకుందాం. ఫస్ట్ ఇది ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా కుట్టేద్దాం. చూసారు కదా, ఇప్పుడు అదర్ సైడ్ కూడా కుట్టేసుకున్నాం. ఇంకో సైడ్ కూడా ఎప్పుడు కుట్టుకున్నా సరే ఆర్మ్స్ స్టిచ్చింగ్ కలిసేటట్టుగా చూసుకోవాలండి. ఆర్మ్స్ ఎప్పుడు కూడా, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. అలాగే అక్కడి నుంచి 1.5 ఇంచ్
ఇంకా కలర్ లేదు. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి వచ్చేయాలి క్రాస్గా. ప్రతి దగ్గర పిన్నులు పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుందండి, మనకి నీట్గా వచ్చేస్తుంది స్టిచ్ కూడా. చూసారు కదా, ఇక్కడికి వచ్చేటప్పుడు మటుకు స్టిచ్ కలిసేటట్టుగా 1 ఇంచ్కి సరిగ్గా మనం ఇక్కడ కూడా మనం స్టిచ్ కలిసేటట్టుగా చూసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సరిగ్గా 1 ఇంచ్. కిందకు చెప్పాను కదా, కింద ఒక 4 ఇంచెస్ వరకు మాత్రం వదిలేసేయండి రఫ్ లాగి. ఎందుకంటే కిందది కుట్టాక అప్పుడు కుట్టుకుంటే మనకి సులువుగా ఉంటుంది, లేదంటే కరెక్ట్ స్టిచ్ రాదు. కిందది కుట్టేసుకున్నప్పుడు మనం కుట్టుకున్నాం అనుకోండి, మనకి ఒగ్గులు రాకుండా ఉంటుంది. కింద బాటమ్ ఇది స్టిచ్ కింద అడుగున వేసేటప్పుడు అది మటుకు ఫస్ట్ కుట్టేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది ఫ్రాక్. 3 లేయర్ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో. ఇంకా కింద ఒకటి బాటమ్ కుట్టేస్తే అయిపోయిందండి. చూసారు కదా, లేస్ వేసాక ఎంత అందం వచ్చిందో. హ్యాండ్స్ అన్నీ బాగా వచ్చాయి. చూసారు కదా, ఇక నెక్ బ్యాక్ కుట్టేయాలి, అంతే అయిపోయింది. 3 లేయర్ ఫ్రాక్ రెడీ. చూసారు కదా, సూపర్ వచ్చింది. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి. థ్యాంక్ యూ, బాయ్. ఇంకా బాటమ్ కుట్టేస్తే అయిపోద్దండి. ఇంకా బాటమ్ కుట్టేసి ఇంకా మీకు పెట్టను, ఎందుకంటే ఫుల్ చూపించాను కాబట్టి. బాటమ్ కుట్టడం చూపించక్కర్లేదు కదా. ఇంతే. థ్యాంక్ యూ, బాయ్.